సరికి ప్లీజ్, సారీ, థ్యాంక్స్, ఈ మూడు మన లైఫ్లో చేసే మ్యాజిక్ ఏంటి, ఇప్పుడున్న పవర్ ఏంటి, బలం ఏంటి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనుషులకి మధ్య అందరూ దూరం అయిపోతున్నారండి. బాగానే ఉన్నాం అనుకుంటున్నాము అందరితో, బట్ మనకు తెలియకుండానే దూరం పెట్టేస్తున్నాము, దూరం అయిపోతూ ఉన్నాము. సారీ చెప్పాలని చెప్పలేకపోతున్నాము, థ్యాంక్స్ చెప్పాలని చెప్పలేకపోతున్నాము, ప్లెజింగ్గా మాట్లాడలేకపోతాము. దానివల్ల అనుకోకుండా దూరం అనేది పెరిగిపోతుంది, రిలేషన్షిప్స్ అనేది బ్రేక్ అవుతున్నాయి, ఫ్రెండ్షిప్స్ అనేది లేకుండా ఉంటున్నాయి. బట్ ఎందుకు ఇలా అవుతున్నాయంటే మన చుట్టూ ఉన్న ఈగో వైఫై లాగా అడ్డొస్తుంది. నేనెందుకు సారీ చెప్పాలి, నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి, నేనెందుకు ప్లెజింగ్గా మాట్లాడుతూ ఉండాలి, ఎందుకంటే నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను, మంచి ప్రొఫెషన్లో ఉన్నాను, నాకు చాలా డబ్బు ఉంది, నేనెందుకు చెప్తాను, నేనెందుకు మాట్లాడతాను, ఇలా అనుకుంటూ ఉంటారు. దానివల్ల మీ వాల్యూ పెరుగుతుందా అంటే మన వాల్యూ అనేది ఎలా పెరుగుతుంది, వీటన్నిటి వల్ల పెరగదండి. మనం చాలా గొప్ప గొప్ప పర్సన్స్ని చూస్తూ ఉంటాము, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాము. ఏ విధంగా వాళ్ళు అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళ కింద వాళ్ళతో కూడా అనుకుంటూ ఉంటాము. ఇక్కడ వాళ్ళ పొజిషన్ గురించి మనం మాట్లాడుకోలేదు, వాళ్ళ కింద వాళ్ళతో కూడా వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారని చెప్పేసి తీసుకున్నాము. వాళ్ళ వాల్యూ అనేది ఇంకా పెంచుకున్నారు వాళ్ళు బాగా మాట్లాడటం వల్ల. ఆ బాగా మాట్లాడటం అనేది ఈ సారీ, థ్యాంక్స్, ప్లీజ్లోనే ఉంటుంది. ఏ విధంగా మన లైఫ్లో వీటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. బట్ చెప్పాల్సిన చోట ఎలా సారీ చెప్పాలి, చెప్పాల్సిన చోట ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఎవరితో ఏ విధంగా ప్లెజింగ్గా మాట్లాడాలి,